హలో గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఫ్లాప్ సర్జరీ. అండ్ ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. దిస్ ఈస్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 branches: బంజారా హిల్స్, కొండాపూర్, కుకట్పల్లి అండ్ మనకొండ. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి. సో చాలా మందికి ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి, సర్జరీ అంటే పెద్ద ప్రొసీజరా ఇది అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. సో అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫ్లాప్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాము. సో ఫ్లాప్ సర్జరీ అంటే మనకి చిగుళ్ళ సమస్య, చాలా మందికి గమ్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం ఫ్లాప్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఎలాంటి సిచ్యువేషన్స్లో డీప్ పాకెట్స్ అంటే మనకి లైక్ పన్నుకి అండ్ చిగురికి మధ్యలో పాకెట్ లా పడుతూ ఉంటది. సో దాన్ని మనం డీప్ పాకెట్ అని అంటాం. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఫ్లాప్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాము. సో బోన్ లాస్ అంటే ఏంటి అంటే మనకి ఎముక అరిగిపోతూ ఉంటది. ఎముక అరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే పన్ను అన్నది లూజ్ అవుతుంది. సో అలాంటి టైంలో కూడా మనం ఫ్లాప్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి చిగుర్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటది. అంటే బ్లీడింగ్ గమ్ కానీ లేకపోతే చిగురు వాచిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో కూడా సిచ్యువేషన్ బట్టి మనం ఫ్లాప్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాము. సో దీనికి ప్రొసీజర్ ఏంటి, సో ప్రొసీజర్ అంటే ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మనము ఎక్కడైతే ఇన్ఫెక్టెడ్ అయింది, లేదా బోన్ లాస్ ఉంది, లేదా డీప్ పాకెట్స్ ఉన్నాయి, లేదా పన్ను చాలా లూజ్ అయింది, సో అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ ఆ ఏరియాను చూసుకొని ఎనెస్థీషియా ఇస్తాం నంబ్ అవ్వడానికి. సో దాని తర్వాత మనం గమ్ని కట్ చేస్తాం. గమ్ని కట్ చేసి లోపలున్న ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే గార కానీ బ్యాక్టీరియా కానీ అంతా మనం ఫస్ట్ తీసేస్తాం. సో తీసేసిన తర్వాత సెలైన్ కానీ వీటితో మనము క్లీన్ చేస్తాము. క్లీన్ చేసేసి మళ్ళీ గమ్ని మనము సూచరింగ్ చేసేస్తాము, అంటే కుట్లు వేసేస్తాము. సో కుట్లు వేసేసిన తర్వాత సో కొన్ని రోజులకి అంటే వారం 10 రోజులు దాని తర్వాత మళ్ళీ పిలుస్తాము ఫాలోఅప్ కోసం. సో దాంట్లో మనం చూస్తూ ఉంటాం ఎలా ఉంది, ఇంకా ఇన్ఫెక్షన్ ఉందా, బ్యాక్టీరియా ఉందా, ఇలా అన్ని చూస్తూ ఉంటాం. సో దీనివల్ల ఫ్లాప్ సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఏంటంటే లైక్ ఓరల్ హైజీన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చిగుర్లు అన్నవి బలంగా ఉంటేనే మనకి పళ్ళు అనేది స్ట్రాంగ్ ఉంటాయి. సో అదొకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈస్థెటిక్గా అంటే గమ్ మనకి కొంచెం ఇన్ఫెక్టెడ్ ఉంది అంటే మీరు స్మైల్ చేసినప్పుడు కూడా మంచిగా కనిపించదు. సో అలాంటిది కూడా బెనిఫిట్ ఉంటుంది మనకి, ఈస్థెటిక్గా కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో దీనికి లైక్ ఫ్లాప్ సర్జరీ తర్వాత మనకి ఏమేమి కేర్ తీసుకోవాలి అని ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్లాప్ సర్జరీ తర్వాత మనం ఒక హాఫ్ డే రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో దాని తర్వాత మనం తీసుకునే ఫుడ్ కానీ ఇలాంటివన్నీ సాఫ్ట్ డైట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఓరల్ హైజీన్గా మనం బ్రషింగ్ టెక్నిక్ కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ మౌత్ వాష్ ఇలాంటివి యూస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. వితిన్ 7 to 10 daysలో మొత్తం అంతా క్యూర్ అయిపోతుంది. సో ఇది ఫ్లాప్ సర్జరీ అంటే. సో ఇలా ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.